ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వీడియో చేసేదానికైతే పోతున్నాము. ఏమవుతుందో చూడాలా. ఇది ఒక టెంపుల్లో పాడుబడిన టెంపుల్ ఇది. చూసాం ఎట్లా ఉంటుందో ఏమి. పెద్ద పెరిగిలేనవి. ఓ తేనది పెద్ద పెరుగుతేనే. ఏయ్ గబ్బిలాలు ఉన్నాయి లోపల. లోపలైతే చూసాం వీడు. లోపల ఎంత గబ్బిలాలు అయితే నిండిపోయిండాయి చూడొచ్చు. ఏ స్మెల్ ఎట్లా వస్తుంది. లోపల పోదామా? రే రాదా? ఏ విష్ణువునా ఉండేది ఇక్కడ? పొలం మనం చూడొచ్చు. గలీజు స్మెల్ అయితే డిఫరెంట్గా వస్తుందమ్మా. వామిట్ అవుతుందేమో తెలీదు. ఏంద్రీ ఇది? ఏం దేవుడు? చెన్నకేశ్వర స్వామా? చూడొచ్చు లోపల. ఇది పుట్టిన పుడతాను లేదు తెలియదే నేను. స్మెల్ అయితే కొంచెం చాలా దీనిగా వస్తుంది. చూడొచ్చు లోపల. ఏమిది సొరంగమా? ఏముంటుంది లోపల చెప్పురా. ఏముంటుంది ఎవరికి తెలుసు? నేను పోయినాను ఎప్పుడైనా. అందరూ ఏమో చెప్పుకుంటారు, అదన్నా చెప్పు. ఏం చెప్తారు? లోపలికి పోయిన వాళ్ళు అవతలకి రారు. ఎవరెవరు పోయినారు లోపలికి? ఎప్పుడో 7 మంది పోయినారు అని చెప్పుకుంటారు. 7 మంది పోయినారంట. ఏమిటికి పోయిండేది? ఇది ఎంతవరకు ఉందో సొరంగ మార్గం చూసాక పోయినారు. బంగారు ఏమన్నా నూనె, అదే అగ్గంటి ఇలా స్పంజులు కొన్ని, ఒక కోడి టైం తెలుసుకోనికి, ఒక కుక్క ఎత్తుకొని పోయిండే వాళ్ళు అంతే. మళ్ళాకి వచ్చిండేది అక్కడే పోయిండారు. దీని లోపలికి పోయిండే వాళ్ళు. బంగారం కోసం పోయిండేది. ఇది లోతు ఎంత ఉంది కాదు, లోపలికి ఎంత ఉంది లాస్ట్ దాకా చూద్దాము. అదే ధైర్యం చేసింటారు కదా కొంచెం సాహసవంతులు. నీ ఎట్లా వల్ల పోయినారా? ఏదో లోపలికి కొంచెం వీడియో తీసా. ఆర్ఆర్ మూవీ ఉన్నట్టుంది కదా స్వామి. లోపల దిగుతామే. ఆ సాహసాలు చేయవద్దనుకుంటా. చూడు ఎంత బాగా వస్తుందని. ఏదా వేసేసా కన్ను గిన్నె కొట్టాను. అది పదమ్మా లోపల దిగుదురా. సాహస వీరుడు అయితే పోతాడు లోపల. చూడండి ఏమో చేస్తాడు సాహసము. వీడు అట్లే పోతాడు వస్తాడు తెలీదు. ఉందా? దూరం ఉందప్ప. నువ్వు పదాము ఆ పోని నువ్వు నైట్లో దయ్యాలనే భయపడిచ్చేవాడు. ఇడ్రా ఇడు భయపడకుండా పట్టుకో. తప్ప చూడాడు ఎట్లుందని. ఎంత కింద చూడ ఎంతలో ఎంత దూరం ఉందో. పొయ్యే కొద్దీ ఉందరా. దీనికి ఎండింగ్ లేదంటారా? కొనుక్కొని కాదు నిలుసుకొనే పోవచ్చు చెప్ప. కొంచెం ఉంది ఇంకొని పోవాలి. ఇవి అంతా పాస్ పోయిండేటివి అంతా షిట్. రాలేం కదా ఏందా? దానిపైన కాలు పెట్టుకొని చూడరా. చూడు గలీజు. చూడరా నీ చేతి కెమెరా ఇస్తాను. ఇది ఇస్తాను. అది ఎండింగ్ పైన ఏం పోయేది. పైన ఇట్లే ఉండరా. నాకు కనపడిస్తాను. నువ్వు అడ్డుకున్నావు. ఇట్లా కింద దూరే అనుకుంటా. ఇట్ల నుంచే పోయి ఆడ పైన ఈడుంచి దావా అట్లా ఎక్కి అట్లే పోయారు. నేను కిందకు దూరే అనుకుంటాను. ఇంచేపులు కాదు పైకి ఇంకా ఉంది. కనపడిస్తుంది నీట్గా. పదమ్మా అట్లా ఉండు. ఆడైతే కంప్లీట్ అయిపోయి లోపల ఏం బ్యాటరీ ఆఫ్ అయిపో. వీడైతే కంప్లీట్ అయిపో. చూడండి వీడు వస్తా అన్నాడు. గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి.
ఈతవ చెన్నకేశ్వర స్వామి చిన్న విగ్రహం అయితే పెట్టినారు చూడండి. అంత గబ్బిలాలు గలీజ్ అయితే చేసిండయి. పదమితం నుంచి बाबा मैं सांस में जाए ना पसाल గుడి ఇప్పుడు ఇట్లా అయిపోయింది. రాయి కింద పడితే పెద్ద రాయి అదే కదా నీకు కనబడిస్తుంది. మళ్ళీ పైన ఇంకా చూడు ఎంతలో ఉంది అది. ఈ గుడిని అయితే చూస్తే చాలా భయంకరంగా అయితే ఉంది. వీళ్ళకైతే ఈ గుడి గురించి తెలుసు అంట, విన్నాం ఏం చెప్తారు. ఈ గుడి చరిత్ర అయితే బ్రిటిష్ వాళ్ళు రాకముందు కట్టిండే గుడి ఇది. అప్పటి ఇంకా జాతరలు అన్నీ ఇక్కడే జరుగుతుండే, బాగా క్లీన్గా ఉండే. ఇక నువ్వే చూస్తావు కదా, లోపలైతే ఒక సొరంగ మార్గం ఉంది. దాన్ని ఊర్లో వాళ్ళు చెప్తారు. ఒక 7 మంది లోపలికి పోయినారంట. ఒక చీమ నూనె కాదు కానిగ నూనె డబ్బా, అట్లే ఒక కోడిపుంజ ఒక కుక్క. కోడిపుంజ ఏమిటంటే పొద్దున్నే టైం తెలుసుకోనేకే, ఏమో తెల్లారిందా మనం లోపలికి పోయినాక వచ్చాక అవుతుందో లేదు తెలియదు, పొగలా రేయా తెలుసుకోవాలి కదా. అట్లా పోయిండే వాళ్ళు మళ్ళా వెనక్కి వచ్చింది లేదంట. రీజన్ అంటే లోపల ఏముందో చెప్పలేము. ఏమన్నా ఇట్లా కిందకి ఏమన్నా సొరంగ మార్గం ఉంటే కింద పడిపోయి చచ్చిపోయిండొచ్చు అందరూ. ఇదేమన్నా పడితే ఆడ గుడి ఉండదు, ఎవరైనా మనుషులు ఉంటే మనుషులు చిక్కురు. ఇంత పెద్ద రాయి చూడండి ఎంత దీంట్లో ఉందో. ఇదే ఫైనల్ వ్యూ. ఆ కాలంలో ఈ రాతి స్తంభం పైన అయితే దీపం అయితే అంటిస్తానంట. ప్రజెంట్ అయితే కట్ అయిపోయింది చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఆ కింద అయితే దీపం అయితే అంటిస్తున్నారు. ఇదైతే చూడొచ్చు మీరు. ఈడైతే దీపం అయితే అంటిస్తానంట. ఇది జూమ్ చేసి పెట్టాం. ఈతవ దీపం అయితే అంటిస్తాను. ఈ స్తంభం పైన కూడా ఒకటి అంటిస్తాను. ప్రజెంట్ అయితే ఇరిగిపోయింది, ఇరిగేసినారు తెలీదు. సిచ్యువేషన్ అయితే ఇట్లుంది.